పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కరణి ఆధునిక నాస్తికోద్యమ నాయకురాలు అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి జీవిత గాథ తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఆమె వివాహం ఎలా నిశ్చయమైంది అనే అంశం గురించి తెలుసుకుందాం. మా పెద్దన్నయ్య పెళ్ళి నేను పుట్టక ముందే జరిగింది. మా రెండో అన్నయ్య సత్యనారాయణమూర్తికి, మూడో అన్నయ్య సూర్యనారాయణమూర్తికి నా బాల్యంలోనే వివాహాలు జరిగాయి. ఇంకా మా నాలుగో అన్నయ్య మాణిక్యం వివాహం జరగవలసి ఉంది. అయినా సరే నా వివాహం గురించి ఇంట్లో తొందర ఎక్కువైంది. ఆ రోజుల్లో అమ్మాయిలకు రజస్వలానంతర వివాహాలు శాస్త్ర విరుద్ధం. నాకు 10 ఏళ్ళు వచ్చేశాయి. ఇంకా సంబంధాలు చూడడం లేదేమో అని బంధువులు, ఇరుగు పొరుగువారు ముక్కు మీద వ్రేలు వేసుకోవడం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఎంత చిన్నపిల్లలకు వివాహాలు చేసేవారంటే, ఒక్కొక్కప్పుడు నెలల పిల్లలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే వారి తల్లులు వారిని ఎత్తుకుని పెళ్లి జరిపించేవారు. సాధారణంగా 8 సంవత్సరాలు రాకముందే ఆడపిల్లలకి పెళ్లి జరిపించేవారు. అర్ధరాత్రి లగ్నాలైతే ఒక్కొక్కప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్లిపీటల మీద పడుకుని నిద్రపోతూ ఉండేవారు. అలాంటి స్థితిలో నాకు 10 ఏళ్ళు వచ్చినా పెళ్లి గురించి ఆలోచించడం లేదంటే అందరికీ ఆశ్చర్యమేగా మరి. ఏమైనా 1922 ప్రారంభం నుండి నాకు సంబంధాలు చూడడం ప్రారంభించారు. అంతకు ముందు 3 అన్నయ్యలకు అయిన వాళ్ళ నుంచే సంబంధాలు వచ్చాయి. చదువు సంధ్యల్లోనే కాక అందచందాల్లోనూ కుటుంబ సాంప్రదాయాల్లోనూ తగిన వారిని తేవాలనే తాపత్రయం మా కుటుంబంలో హెచ్చుగా ఉంది. నేను ఒక్కర్తినే ఆడపిల్లను కావడం చేత మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి జరపాలని అందరూ కోరుకున్నారు. అందుచేతనే 1-2 సంబంధాలు చూసినా మా వాళ్లకు నచ్చలేదు. మా కుటుంబం సాఫీగా సాగిపోతుందే గాని పెద్దగా కట్నాలు కానుకలు ఇవ్వడానికి మా వాళ్ళేమీ కూడబెట్టలేదు. నాకు సంబంధాలు చూస్తున్నారనే విషయం మహారాణి గారి చెవికి సోకింది. మహారాణి గారికి నేనంటే అమిత వాత్సల్యం ఉండేది. వారిని చూడడానికి మేము వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి నన్ను తన ప్రక్కనే కూర్చోబెట్టుకుంటూ ఉండేవారు కూడా. మా నాన్నగారిని అన్నయ్యని మహారాణి గారు పిలిపించారు. సరస్వతి చక్కని పిల్ల, దానికి మంచి సంబంధం చూడండి. విద్యావంతుడు, గుణవంతుడు, మంచి సాంప్రదాయ కుటుంబం గల వరుణ్ణి చూడండి. కట్నానికి వెనుకాడకండి. దానికి 1116 కట్నంగా నేను ఇస్తాను అని ఆమె చెప్పారు. 1922 ఏప్రిల్ నెలలో మా నాన్నగారు కాకినాడలో ఏదో సంబంధం ఉందంటే కనుక్కుందామని వెళ్ళారు. అక్కడ రోడ్డు మీద అకస్మాత్తుగా బాల్యమిత్రుడు, సహపాఠి అయిన గోపరాజు వెంకట సుబ్బారావు గారిని కలిశారు. సుమారు 20 సంవత్సరాల తర్వాత వారిద్దరూ కలుసుకున్నారు. సుబ్బారావు గారు మా నాన్నగారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి మర్యాదలు చేసి కుశల ప్రశ్నలు వేసి చివరకు ఆయన కాకినాడ వచ్చిన పని అడిగారు. నాకు సంబంధం చూడడానికి వచ్చినట్లుగా తెలుసుకుని, వేరే సంబంధాలు చూడడం ఎందుకు, మా రెండో అబ్బాయి ఉన్నాడు పెళ్ళిడికి వచ్చి, ఇన్నాళ్లకు ఇలా కలిసాం, పద తాంబూలాలు పుచ్చుకుందామంటూ తేల్చేశారు సుబ్బారావు గారు. అంతే, ఇక మా నాన్నగారు ఏ సంబంధం చూద్దామని కాకినాడ వెళ్ళారో దాని ఊసే ఎత్తలేదు. శ్రీ గోపరాజు వెంకట సుబ్బారావు గారు మహాదేవ సంభోగా కాకినాడలో గొప్ప దైవభక్తునిగా, ఆస్తిక శిరోమణిగా ప్రసిద్ధి చెందారు. ఆయన శైవభక్తులైన శివకేశవుల మధ్య తేడా లేదని సామరస్యం నిరూపించుటకు పగలు నామాలు పెట్టుకుని సాయంత్రం విభూతి పెట్టుకునేవారు. మెల్లో రుద్రాక్షమాల, నిత్యం మహాదేవ సంభో స్మరణ. ఆయన అప్పుడు కాకినాడ కలెక్టర్ ఆఫీసులో హుజూరు శిరస్తదారుగా పనిచేస్తున్నారు. వారి రెండో అబ్బాయి రామచంద్రరావు గారు ఇంటర్ పరీక్ష వ్రాశారు. ఉన్నత విద్యకు మద్రాసు వెళ్దామనుకుంటున్నారు. ఇంకేం కావాలి మా నాన్నగారికి? అనుకున్నవన్నీ సరిపోయాయి. పైగా బాల్య స్నేహితునితో వియ్యం. కట్నాలు కానుకల విషయంలో కూడా పేచీ లేదు. 1116 ఇస్తామని మా నాన్నగారే ముందుగా చెప్పేశారు. అంతేకాక ఆచారం ప్రకారం కాబోయే వధూవరుల
జన్మ జాతకాలు, రాశి చక్రాలు కూడా చూసుకుని సంతృప్తి చెందారు. నాన్నగారు కాబోయే అల్లుని కూడా చూసుకున్నారు. నాన్నగారు వెంటనే విజయనగరం తిరిగి వచ్చి పెళ్లి కూతుర్ని చూపించడం కొరకు అందరినీ ప్రయాణం కట్టించారు. మా అమ్మమ్మ, అమ్మ, నాన్నగారు అందరూ నన్ను తీసుకుని కాకినాడ వెళ్ళారు. మా అమ్మమ్మకైతే ఈ సంబంధం ఎంతో నచ్చింది. మా తాతయ్య గారు మురిసిపోయారు. తాంబూలాలు పుచ్చుకుని 10 రోజుల్లో లగ్నం పెట్టేశారు. ఈ విధంగా గోరా గారితో సరస్వతి గోరా గారి వివాహం నిశ్చయమైంది. ఆ తరువాత వారి వివాహం ఎలా జరిగింది అనే విషయం మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.